ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించుకుంటే ఆస్తులను జప్తు చేస్తామని సామాన్యులను బెదిరించే అధికారులు బడాబాబుల దగ్గరికి వెళ్లి బతిమిలాడుతున్నారు. పన్నులు చెల్లించాలని ప్రేమపూర్వకంగా పూలు ఇచ్చారు. ఇంటికి, ఆసుపత్రికి వెళ్లి రిక్వెస్ట్ చేసినా ఎవరూ స్పందించటం లేదు. జనం నుంచి విమర్శలు రావడంతో చర్యలకు సిద్ధమయ్యారు బల్దియా అధికారులు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా విస్తరించింది వరంగల్. ఈ గ్రేటర్ సిటీ పరిధిలో హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఉన్నాయి. వీటిలోని అనేక ప్రైవేటు కార్యాలయాలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, స్వీట్ షాపులకు చెందిన ఆస్తి, నీటి పన్ను లక్షల్లో పెండింగ్ ఉంది. ఇవన్నీ పారిశ్రామికవేత్తలు, అధికార పార్టీకి చెందిన నేతలు, మాజీ ప్రజాప్రతినిధులకు చెందినవే. ఈ మొండి బకాయిల వసూలు కోసం నానా తంటాలు పడుతున్నారు బల్దియా అధికారులు. వరంగల్ మహానగరపాలక సంస్థ వారి ప్రకటన: ఆస్తి పన్ను, నల్లా పన్ను మరియు చెత్త పన్ను చెల్లించండి. అధిక వడ్డీ నుండి విముక్తి పొందండి. నగర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం 117.31 కోట్ల రూపాయల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ఇప్పటి వరకు 50.31 కోట్లు వసూలైంది. ఇంకా 67 కోట్లకు పైగా పన్ను వసూలు కావాల్సి ఉంది. దీంతో బడాబాబుల ఇల్లు, కార్యాలయాలకు వెళ్లి పన్ను కట్టాలని బతిమాలి పూలు ఇచ్చి రిక్వెస్ట్ చేశారు అధికారులు. చివరకు ఫ్లెక్సీలు కట్టి నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన కనిపించడం లేదు. కాశీబుగ్గ, కాజీపేట, నక్కలగుట్ట సర్కిళ్లలో ఎక్కువగా పన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. పన్ను చెల్లించాలని సామాన్యులపై ఒత్తిడి చేసే అధికారులు బడాబాబులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు జనం. ఈరోజు పేదవాళ్ళు చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఇంట్లో ఉండే పేద స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి ఇంటి వాళ్లకు ఇలా కఠినంగా వ్యవహరిస్తూ ఈ కార్పొరేషన్ అధికారులు పన్నులు కట్టాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారు. మరి అదే మాదిరిగా ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్లలో 20 వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నటువంటి ఏదైతే బడా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు వసూలు చేయడం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, ఎందుకు వైఫల్యం చెందుతున్నారని ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పన్ను చెల్లించని వారి ఫ్లెక్సీలు కట్టి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. పన్ను వసూలులో సమన్యాయం పాటించాలంటున్నారు. ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీవ్రంగా విఫలమేలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ధనవంతులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయ నాయకులు, ధనవంతులు, హాస్పిటల్స్, లాడ్జీలు, ఉన్నతమైన ధనవంతులు ఈరోజు ట్యాక్సులు కట్టకపోవడం మూలంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆదాయం అనేది రాకుండా పోయింది. కాబట్టి వెంటనే ఆ ఆదాయాన్ని ఏ విధంగా రాబడతారో అధికారులు రాబట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, ముఖ్యంగా మేయర్ గారు రివ్యూ మీటింగ్ చేసి అధికారులతో మాట్లాడి ధనవంతులు లిస్టు మరోసారి పెట్టండి. ఎవరెవరు ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి, రాజకీయ నాయకులు ఎవరెవరు మళ్ళీ ట్యాక్స్ వాళ్ళ లిస్టు పెట్టి వాళ్ళకు నోటీస్ ఇవ్వండి. ఇప్పటికే వారానికోసారి ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు సిబ్బందితో సమీక్షలు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఆర్ఐ, బిల్ కలెక్టర్లకు రోజువారీ టార్గెట్ ఇస్తున్నారు. పన్ను వసూలులో లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్. 100% వసూలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు మేము రెడ్ నోటీసులు ఎవరికైతే జారీ చేశామో వారు 3 రోజుల్లోపు స్పందించకపోతే వారి నుంచి మేము వారికి ప్రమాదం ఉన్నది అని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోతే వారికి మా కార్పొరేషన్ తరఫున ఉన్నటువంటి నీటికి సంబంధించిన సౌకర్యాన్ని కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ కట్ చేయడం జరుగుతుంది. ఇతర సౌకర్యాలన్నీ కూడా కట్ చేస్తూ ప్రభుత్వం తరఫున మిగతా శాఖలకు సంబంధించిన సౌకర్యాలను కూడా కట్ చేస్తూ వాటిని సీజ్ చేసేందుకు కూడా మేము చర్యలు. బడాబాబుల నుంచి పన్ను వసూలులో ఇంతకాలం మర్యాద పూర్వకంగా వ్యవహరించిన అధికారులు జనం నుంచి విమర్శలు రావడంతో చర్యలకు సిద్ధమయ్యారు. ఆస్తులు జప్తుకు రెడీ అయ్యారు. మొండి బకాయిదారుల ఇళ్లకు, షాపులకు నీటి సరఫరా, పవర్ కట్ చేయడంతో పాటు ఆస్తుల జప్తుకు ప్లాన్ చేస్తున్నారు.